అమరావతి రైతుల యొక్క భూములు వాటి తాలూకా సొమ్ము ఎవరి జేబులోకి వెళ్ళింది, ఎవరి బినామీలు ఎక్కడున్నారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అల్లర్లు సృష్టించాలని మీరు పంపించారే మొన్న ఒక 50 మంది గూండా ముండా కొడుకుల్ని. ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి, ఏదో నోరుందని చెప్పి, దేవుడు ఇచ్చాడని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు అవినీతి గురించి మాట్లాడాలి. టీడీపీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కాదు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి కానివ్వండి, అలాగే ఆ టీడీపీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా నోళ్ళకు అడ్డు అదుపు ఉండదు. ఈరోజు అవినీతి సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తుంది, అమరావతి రైతుల యొక్క భూములు వాటి తాలూకా సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, ఎవరి బినామీలు ఎక్కడున్నారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా క్లుప్తంగా, చాలా క్లియర్ కట్గా తెలుస్తూనే ఉంది. ఈరోజు వీళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలన్నా, అవినీతి సొమ్ముతో పర్యటిస్తున్నారన్నా సరే అది ఎవరు కూడా ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతగా ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే పేద ప్రజలకి ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సహాయ నిధులతోటి ప్రజలకు అండగా ఉంటున్నారు. మరి రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో రైతన్నే రాజుగా ఉండాలి, రామరాజ్యం రావాలి, మరి రైతు రాజ్యం రావాలి అని చెప్పేసి ఏ విధంగా అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నారో, ఈరోజు అదే విధంగా మరి తండ్రి బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ రైతుల యొక్క మంచి చెడులు తెలుసుకోవాలన్న ఆలోచనలోనే ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈరోజు చూసుకుంటే టొబాకో రైతులు కానివ్వండి, మామిడి రైతులు కానివ్వండి, పత్తి రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ప్రతి ఒక్కరు కూడా గిట్టుబాటు ధరలు లేక, సబ్సిడీలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరికీ తెలుసు. మరి అటువంటి యొక్క రైతుల కష్టాలని తెలుసుకోవాలి, వారి యొక్క బాగోగులు చూసుకోవాలి, వారి మంచి చెడులు దగ్గరుండి నేను చూసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆశయంతో ముందుకెళ్తా ఉంటే, టీడీపీలో ఉన్నటువంటి నాయకులు మాత్రం బల ప్రదర్శన చేసుకోవాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లేదు. ఎందుకనంటే ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోడ్డు మీదకి వస్తే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జగనన్న అభిమానులు కోకలలుగా వచ్చి జగనన్నని చూడడానికి కేవలం ఒక మాస్ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడిని కళ్ళతో చూసి తరించాలి అన్నటువంటి అభిమానులు లక్షల్లో ఉన్నారు. అలాంటప్పుడు జగనన్న ప్రత్యేకంగా ఈరోజు జనబలం చూపించుకోవాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదు. అటువంటి అవసరం ఏదైనా ఉంది అంటే టీడీపీలో నాయకులకు ఉండొచ్చు, అవతల జనసేనలో నాయకులకు ఉండొచ్చు, వీళ్ళందరికీ ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ మా మాస్ లీడర్ జగనన్నకు మాత్రం ఎక్కడా కూడా జనబలం ప్రత్యేకంగా చూపించుకోవాల్సినటువంటి పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఈసారి కనుక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పని చెప్పి వీళ్ళవన్నీ కూడా చెప్పేవన్నీ నీతులు చేసేటందుకు కాదు అన్నట్టుంటాయండి. వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటేనేమో ఒక్కొక్కళ్ళు మాజీ ప్రతిపక్ష నేత బయటకు వస్తున్నారంటే ఆ జనసందోహాన్ని ఆపగలమా? ప్రభుత్వం భద్రతా వైఫల్యం చెందుతోంది, మరి ప్రొటెక్ట్ ఇవ్వలేకపోతోంది, ప్రొటెక్ట్ చెయ్యలేకపోతోంది, కావాల్సినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేయలేకపోతోంది, ఏదన్నా ఇన్సిడెంట్లు జరిగితే విడ్డూరం చూస్తూ ఉంది. మా కార్యకర్తలంటే మాకెంతో ప్రేమ, అభిమానం, కానీ మీరు మాత్రం చూపించలేకపోతా ఉన్నారు అని చెప్పని చాలా బాగా నీతులు చెప్పారు గతంలో. కానీ ఇప్పుడేమో ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఆయన బయటకు వస్తే ఇంతమందితోనే రావాలి, ఇంతమందితో వస్తేనే మేము ఎలౌ చేస్తామని ఈ బీరాలు పలుక్కుంటూ ముందుకెళ్తున్నారు. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, దయచేసి డీజీపీ గారికి మేము సాదరంగా వినతులు ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప శక్తి, మాజీ ముఖ్యమంత్రి, ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి గొప్ప నేత. ఆ నేత బయటకు వస్తే ప్రజల్ని ఆపటం, ఆ సునామీని ఆపటం ఎవరి తరం కాదు. ఖచ్చితంగా మీరు సమగ్రమైనటువంటి భద్రతా పటిష్ట చర్యలు మీరు చేసి తీరాలి అని చెప్పని వినయంగా మీడియా ద్వారా తమరికి తెలియజేస్తా ఉన్నాం. యాత్రలో ఏదైతే పరామర్శిస్తున్నారు గంజాయి గారు, డ్రగ్గిస్టులు, మాదకులు సేవించే వాళ్ళు వస్తున్నారు, అందువల్ల ఇట్లాంటి విధ్వంసం చెప్తే అచ్చెన్నాయుడు గారు చెప్తారు. అవునండి, రైతులు, గంజాయిలు, డ్రగ్గిస్టులు వీళ్ళునా వస్తున్న మహిళలు, చంటి బిడ్డలు కూడా తీసుకుని వస్తున్న మహిళలు, గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళునా, గంజాయి వాళ్ళు, డ్రగ్గిస్టులు ఎవరు వెళ్తున్నారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలోని
అల్లర్లు సృష్టించాలని మీరు పంపించారే మొన్న ఒక 50 మంది గూండా ముండా కొడుకుల్ని, వాళ్ళకి మీరు ఇచ్చి పంపిస్తున్నారు గంజాయిలోను డ్రగ్స్ను. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన వాళ్ళు ఎవరో అలాంటి వాళ్ళు లేరు. మేమేమి ఇక్కడ చేతగాని వాళ్ళం కాదు. మీరు ఏది మాట్లాడితే దానికి తల ఊపుకుంటూ కూర్చోడానికి. మీ రెడ్ బుక్ రాజ్యాంగంతో దుర్మార్గాలు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ముందు అది తెలుసుకోండి. మీరు కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయింది. డ్రగ్స్ ఎక్కడ పడితే డ్రగ్స్ దొరుకుతున్నాయి. విదేశాల నుంచి కూడా డ్రగ్స్ దిగుమతి చేసుకొని కాలేజీల్లోని బడుల దగ్గర గుడుల దగ్గర కూడా ఖాళీ తేడా లేకుండా డ్రగ్స్ అని విక్రయించడమే కాకుండా బెల్ట్ షాపులు కూడా పెడుతున్నా ఇంత దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? 5 ఏళ్లలో మేము అనౌన్స్ చేసింది నవరత్నాలు, కానీ మేము ఆచరించింది 43 సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలు కానీ ఈ సంక్షేమ పథకాలు కానీ 43 అనుసరించాం. మేము ఓన్లీ 2019 ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఓన్లీ నవరత్నాల బేస్ మీద వెళ్ళాం. కానీ మేము 43 సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేసాం ఈ రాష్ట్రంలో. ఇక ముందొచ్చినా ఇంకా రాబోయిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా కూడా అన్ని పథకాల ఆచరణలోకి తెస్తారో లేదో లేదు. ఈ దేశ చరిత్రలో ఒక రాష్ట్ర సీఎం, ప్రాంతీయ పార్టీ సీఎం చేసిన ఇటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇంకా ఏ రాష్ట్ర సీఎం చేయబోడు. దాని మీద వాళ్ళకి ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి, ఏదో నోరుందని చెప్పి, దేవుడు ఇచ్చాడని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే మళ్ళీ త్వరలో జరగబోయే 2007 ఎలక్షన్లో జమిలీ ఎలక్షన్ అంటారు. ఆ టైంలో మళ్ళీ జనానికి ఏం చేయాలో, ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో మనకంటే, మీకంటే, నాకంటే కూడా జనానికి బాగా తెలుసు, ఓటర్కి బాగా తెలుసు. అచ్చెన్నాయుడు ఎదిగి అంత మనిషి ఉన్నాడు కానీ ఒక మినిస్టర్గా చేస్తున్నాడు కానీ ఆయన మాట్లాడటం కూడా తగదు. ఆయన పచ్చిగా అసెంబ్లీ సాక్షిగానే జగన్మోహన్ రెడ్డి గారికి బూతులు తిట్టి నానా హింస పెట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించారు. నరికేస్తానన్నప్పుడే వాళ్ళకి సిగ్గు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు నరికేస్తాను అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. క్లిప్స్ వచ్చినాయి బయట అన్నిట్లు కూడాను. ఈ రోజున ఆయన దగ్గర అవినీతి సొమ్ము ఉంది. ఎవరి దగ్గర అవినీతి సొమ్ము ఉందో, ఎవరి దగ్గర ఇది ఉందో అందరికీ తెలుసు. అచ్చెన్నాయుడు గారు మీరు మీ వయసుకు తగ్గ హుందాగా ప్రవర్తించాలి కానీ ఈ విధంగా మీ కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి మీద నిందలేయటం సరికాదు. మీకు ఏదైనా చేతనైందా సమాజంలో డెఫినెట్గా ఎదుర్కోండి జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము ధైర్యానికి. అంతేగాని లేనిపోయిన మాటలు చెప్పి అపవాస పాలు కావద్దు. అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు అవినీతి గురించి మాట్లాడాలా? దెయ్యాలు వేదాలు ఒళ్ళిచ్చినట్టుంటాయి. వీళ్ళు అవినీతి గురించి మాట్లాడుతుంటే వాళ్ళ సామ్రాజ్యమే అవినీతి సామ్రాజ్యం కూటమిది. అవినీతితోటే, డబ్బుతోటే, దశకాలతోటే, అన్యాయాలతోటి, అక్రమాలతోటి ఈరోజు అధికారంలోకి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి అవినీతి అంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. అవినీతికి పాల్పడాల్సినటువంటి అవసరత ఇసుమంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదు. కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు వచ్చేటువంటి జీతాన్ని కూడా తీసుకోకుండా ఆయన ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళలాగా అడ్డగోలు అవినీతులు చేసి అడ్డగోలుగా సంపాదించేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం వీళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నమ్మి మరి ప్రజల్ని తప్పుదోవ పట్టించిన సందర్భంలోనే వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది తప్పితే వీళ్ళు చెప్పేటువంటి ఈ యొక్క ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు.